ప్రస్తుతానికి వాతావరణం చూస్తే బయట నుంచి వచ్చే టూరిస్టులే కాకుండా లోకల్గా నివసించే ప్రజానికం కానీ ఇక్కడ షాపులు కానీ చలికి భయపడి షాపులు అనేది 7-8 గంటల వరకు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే జనజీవనం కొంత స్తంభించినట్టే కనిపిస్తుంది. మీకు మళ్ళీ సాధారణంగా ఏదన్నా జనజీవనం స్టార్ట్ అవ్వడానికి 10-11 ఆ టైం అయ్యే పరిస్థితి కానీ కనిపించింది. ప్రస్తుతానికైతే చలి తీవ్రత చాలా ఉంది. మేము వచ్చేవారికి వచ్చాము. వచ్చిన తర్వాత మేము ఉన్న ప్రస్తుతానికి ఏ వైపు చూసినా సరే ఒక టూరిస్ట్ స్పాట్గానే కనిపిస్తుంది అరకు అనేది. సార్ మేము వరకు వచ్చేప్పటికి మేము కాఫీ హౌస్, తర్వాత అరకు పినారి, ఇక మిగతా ఏదైతే ఉన్నాయో మౌంటైన్స్ వ్యూస్ అవన్నీ వ్యూ పాయింట్స్ అన్నీ చూసాము. చాలా చక్కగా ఉన్నాయి. చాలా ప్రకృతిని ఆస్వాదించే ప్రేమికులకి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు లేని చలి ఈరోజు చాలా ఉంది ఇక్కడ అరకులో. ఇక్కడే ఉండే వాళ్ళ మేము అందరం సంతలకు వస్తాం మా అమ్మ నాన్నలతోటి. ఇక్కడ అరకు సంత అవుద్ది శుక్రవారం పూట్ల. ఎప్పుడు లేని చలా ఈ శుక్రవారం ఈ సంవత్సరం మొత్తం చాలా ఉంది. చూడండి బయటికి లేకపోతే అలా ఉంది చలి. ఓకే, మా ఫ్రెండ్లు కూడా రాలేదు, ఎవరు రాలేదు. కష్టాలతో ఇక్కడే ఉంటాం మేము, మ్యాక్సిమం ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోము. కాకపోతే ఎప్పుడు లేని చలి, స్నానాలు కూడా చేయలేకపోతున్నాం ఈ చలి వల్ల. ముఖం కూడా కడుక్కోలేకపోతున్నాం, బెస్సులు చేయలేకపోతున్నాం. టిఫిన్లు షాపులు కూడా ఓపెన్ చేయట్లేదు, అలాగున్నాయి ఇప్పుడు పరిస్థితి. తీయలేదు, టీ కొట్లు కూడా తీయలేదు. చూడండి, బహుశా అక్కడ టీ కొట్లు కూడా తీయలేదు ఇక్కడ మేము ఇలాగే ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడే. హలో ఎవ్రీవన్, ఈరోజు మేము నిన్న నైట్ అరకు రావాల్సి వచ్చింది. ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మా సార్ వచ్చారు. అందరూ కూడా వాళ్ళు హరిత రిసార్ట్లో దిగారు. ఎప్పుడూ లేదు, విపరీతమైన మంచు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము, కానీ ఇంత మంత్ అయితే ఎప్పుడూ లేదు అసలు. ఎప్పుడు చూడలేదు అసలు. బయట ఏంటంటే వణుకుపోతున్నటువంటి చలిగా ఉంది విపరీతంగా. అలాగే అరకు బస్ స్టాండ్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఒక్క నరమానవుడు కూడా కనిపించట్లేదు. లోకల్ వాళ్ళు కూడా ఒకరు బయటికి రాలేదు. కనీసం టీకి రోడ్డుకు వెళ్దామన్నా కూడా చాలా దూరంగా అనిపిస్తుంది ప్రస్తుతానికి. అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. నా పేరు జగ్గిబాబు, చీడికాడ మండలం, విశాఖపట్నం జిల్లా. అరకు వెళ్ళండి. మంచి 2-3 నుంచి విపరీతంగా పెరిగిందండి. అసలు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఈ స్వాములు మాలలు వేసిన వాళ్ళు ఏంటి, టీ కొట్టేళ్ళు, వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఉదయాన్నే 5-5:30 వాకింగ్ వెళ్ళిన వాళ్ళు లేట్గా వెళ్తున్నాము. ఈ 2-3 నుంచి విపరీతంగా మంచు బాగా పెరిగిపోయిందండి. ఇంకా పెరుగుతుందని భయపడుతున్నాం. అది చూడడానికి మేము నైట్ ఎక్కడ క్యాంప్ వేసుకున్నాం. ఈ ఫైర్ క్యాంప్ అనేది రాత్రి నుంచి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. చాలా బాగుందండి అరకు లొకేషన్ ఉంది. అరకు అందాలు అక్కడ బయట చూసే చాలా ఎక్కువ ఉందండి. 7:30 టైం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇబ్బంది ఉంది. నెక్స్ట్ చాలా ఎక్కువ అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు విశాఖపట్నానికి ఇక్కడికి ఉన్నటువంటి మంచు అయితే చాలా ఎక్కువ. ఎందుకంటే మేము చూడలేని మంచి వెదర్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఉంటది అనుకోలేదు. మేము రావడం అయితే ఎంజాయ్మెంట్ కి వచ్చాం, కానీ సడన్ గా అలా కూడా ఊహించలేదు. చాలా సరదాగా ఉంది. అరకు మేము క్యాంపింగ్ చేస్తున్నాము. మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి. వైజాగ్ నుండి వచ్చాము. ఒక 20 మంది వచ్చాము. సో ఇక్కడ చాలా బాగుందండి. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈ స్టార్టింగ్లోనే ఇంత చలి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము, కానీ చాలా ఎక్కువ ఉంది చలి. కానీ మాకు ఇక్కడ కొన్ని సౌకర్యాలు లేవండి. చలి మంటలు గట్ట వేసుకున్నారా? మేము వేసుకున్నామండి. కొన్ని కర్రలు అవి మేము బండిలో తెచ్చుకున్నాము. ఎందుకంటే మేము అంతా ఒక టీమ్గా వచ్చాం కాబట్టి వైజాగ్ నుండి. సో మేము ఎక్కువ అంటే చాలా ఎక్కువగా ఉందండి చలి మాత్రం. చూడడానికి కూడా మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ పైనుండి చూసారు ఎలా పడుతుందో మీరు. మీకు మరి అది చలి విజువల్స్లో చూడండి, చాలా ఎక్కువగా ఉందండి అసలు. సో మాత్రం ఎక్సలెంట్ అండి, చూడవసరం లేదు. కానీ కొన్ని సౌకర్యాలు ఇక్కడ కావాలి, ఎందుకంటే టీ దొరకలేదు. అలాగా వైజాగ్ నుంచి వచ్చేసామండి. మాది ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే అసోసియేషను, ఉత్తరాంధ్ర ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే అసోసియేషను. ఒక 20 మంది పిక్నిక్ క్యాంప్గా అరకు, చాపరాయి, తర్వాత కృష్ణపురం ఇవన్నీ తిరిగి ఇక్కడికి అరకు చేరుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కూడా చాపరాయికి వెళ్తాం. ఇప్పుడు ఈ టైంలోని ఈ వాతావరణం చాలా బాగుంది. ఈ పక్షులు వెళ్తూ ఉంటే ఈ మంచులోని, దాంతోపాటు ఈ చలిమంట
మేము వైజాగ్లో అయితే ఈ టైంకే డ్యూటీకి వెళ్ళిపోతుంటాం, కానీ ఈ టైంలో ఈ చలిమంట కాగుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది మాకు. ఈ వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి చలి కానీ, ఇంకా ఇక్కడున్న కొన్ని మేము చూసినటువంటి లొకేషన్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. చీపురుపల్లి మండలం ఎలకరపేట గ్రామం నుంచి వచ్చాం. ఈ అరకు వ్యాలీ గ్రామంకి వచ్చాం. బిజినెస్ పర్పస్గా వచ్చాం మేము. ఇక్కడ చలి ఎక్కువగా ఉండటం, ఏ విలేజ్ వెళ్ళాలైనా సరే మనం రగ్గులు, చలికి కావాల్సిన వస్తువులన్నీ అమ్ముతున్నాం. రగ్గులు, బెడ్షీట్లు, డోర్ కర్టన్లు, పరుపు కవర్లు అన్నీ ఉంటాయి. సేల్స్ కోసం వచ్చాం ఇక్కడికి. ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం 10-11 కూడా బయటికి వెళ్తే ఎవరు కూడా రాని పరిస్థితిగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. కాళ్ళు చేతులు చాలా తీవ్రంగా బాధ పెడుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చలి ఎక్కువగా ఉండటం, బిజినెస్ పర్పస్ మాకు అసలు ఏం లేదు, అయినా సరే వెళ్తున్నాం. బయలుదేరే కంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, అయినా సరే మధ్యాహ్నం పూట ఏదో మైక్ వేస్తే అప్పుడు ఎండెక్కిన సరే ఏదో కొంచెం బిజినెస్ అవుతుంది. ఉదయం పూట అసలు ఏం లేదు, అసలు ఎవరు బయటకు కూడా రావడం లేని పరిస్థితిలో ఉన్నాం. అక్కడ టీ తాగుతామన్నా సరే బయటికి రాని పరిస్థితి, వెళ్ళా సరే టీ షాపులు కూడా తెరవడం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పరిస్థితి సేమ్ ప్రాసెస్. ఇక్కడ చలి మాత్రం చాలా తీవ్రంగా ఉంది.